మేడం వాళ్ళని అలా చూస్తున్నారు? వాళ్ళని చూస్తుంటే నీకేమనిపిస్తుంది భద్రాచలం? వాళ్ళని చూస్తున్నా నా దారి రహదారి అన్నట్టు దూసుకుపోతారనిపిస్తుంది మేడం. పెళ్ళైన జంటని హనీమూన్కి పంపించినట్లుంది కదా. 2 కత్తులు ఒకే వరలో పెట్టినట్టుంది. పిచ్చి భద్రాచలం, పిచ్చా? ఆ రహదారిలో స్పీడ్ బ్రేకర్లు, అనుకోని మలుపులు ఎన్నో రావచ్చు. అసలు వాళ్ళు వైజాగ్కి వెళ్ళకపోవచ్చు. సొంత కార్లు కూర్చున్నట్టు ఎంత దర్జాగా కూర్చుందో చూడు ఈ మహారాణి. ఆ నావెల్స్ చదివే బదులు ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ చదివితే వర్క్షాప్లో ఉపయోగపడతాయి. ఇక్కడెవరు నీట్ యువర్ అడ్వైస్ అని బోర్డు పెట్టుకోలేదు. దీంతో నాకెందుకులే. ఎరా మధు, ఏం చేస్తున్నావు? ఇప్పుడే మా ఆవిడ్ని పుట్టింటికి పంపించొచ్చాను రా. ఇక సాయంత్రం ఇంట్లో పార్టీ అంతే. నువ్వు కూడా వచ్చే కుమ్మేద్దాం. పెళ్ళం లేకుంటే అంత ఆనందం అని తెలుసు కూడా ఎందుకురా పెళ్లి చేసుకోవడం? హర్రర్ సినిమా చూస్తే భయం వేస్తుందని తెలిసి కూడా ఎందుకు చూస్తాం రా. ఇది కూడా అంతే. ఎందుకు నువ్వు వస్తున్నావా లేదా? లేదురా, నేను ఆఫీస్ వర్క్ మీద వైజాగ్ వెళ్తున్నాను. రావడానికి 3 రోజులు పడుతుంది. సర్లేరా, అరకులో సరుకు బాగుంటుందంట. వచ్చేటప్పుడు పట్టుకొచ్చేసాయి. బాయ్. అలాగేలేరా, బాయ్ బాయ్ బాయ్. అంత గట్టిగా మాట్లాడేటప్పుడు ఫోన్ ఎందుకు? ఇక్కడి నుంచి అరిస్తే డైరెక్ట్ గా వినిపిస్తుంది కదా. ఇక్కడెవరు నీడ్ యువర్ అడ్వైస్ అని బోర్డు పెట్టుకోలేదు. అందమైన బామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నువ్వే అంటారా? ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడొద్దురా. చెడి మహిళలు మహారాణులు. దీన్నే ఓర్వలేంతనం అంటారు. అవునా? మా ఊర్లో ఎత్తుకు పై ఎత్తు అంటారులే. అంకుల్ ఫోన్ చేస్తున్నారు. చెప్పండి అంకుల్. ఎలాగున్నావమ్మా? బాగున్నాను అంకుల్. నిన్నటి నుంచి నేనే కాల్ చేద్దాం అనుకుంటున్నానమ్మా, కానీ 2 రోజులుంటే రిలాక్స్ అవుతావని చేయలేదమ్మా. పర్వాలేదు అంకుల్. మా బాలుగాడు ఒట్టి మూర్ఖుడమ్మా. ఈ ఎదవన్నారు ఎదవా. ఏదైనా పని చేసేటప్పుడు బాగా ఆలోచించరా అని 1,00,000 సార్లు చెప్తాను. అయినా బుద్ధి లేదనుకో. ఒక నిమిషం అంకుల్, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటే వినిపించడం లేదు. స్పీకర్ ఆన్ చేస్తాను. ఒక నిమిషం. ఇప్పుడు చెప్పండి అంకుల్. నిన్న కార్తీక్ వల్ల తెలిసిందమ్మా, నువ్వు మా వెదవతో కలిసి వైజాగ్ వెళ్తున్నావు కదా. మా సొంట ఏదైనా తోక జాడిస్తే నిర్మోహమాటంగా కాళ్ళు చేతులు ఇరిసేయమ్మా. తర్వాత సంగతి నేను చూసుకుంటా. అలాగే అంకుల్, టైం వస్తే ఖచ్చితంగా విరిచేస్తాను. నానా, నువ్వు అసలు నా నాన్నవేనా? ఎక్కడైనా కొడుకు తప్పు చేసినా కూడా తండ్రి వెనకేసుకొస్తాడు. నువ్వేమో నేను తప్పు చేయకపోయినా తిడుతున్నావు. ఏంటమ్మా, ఆ ఎదవ పక్క నుంచి అంతా వింటున్నాడా? వినాలనే కదా స్పీకర్ ఆన్ చేసింది. అవును అంకుల్. అంతే కదా అంకుల్, చూడండి మా వాళ్ళతో నీకేంటి మాటలని బెదిరిస్తున్నాడు అంకుల్. బెదిరిస్తున్నాడా? వాడికి బెండి తీస్తానని చెప్పమ్మా. ఓకే. అమ్మగారు, మీరేం భయపడకండి. పాలుగారు పైకలా బెదిరిస్తారు గాని నిజానికి ఆయన పెద్ద పిరికోడండి. గదిలో కూడా లైట్ వేసుకుని పడుకుంటారు. అవునా ఢిల్లీ? ఢిల్లీ అమ్మో, నేను కాదు అసలు నేను ఇక్కడ లేను. హలో శైలజ్ గారు, వైజాగ్ చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. మా అన్నయ్య లాగా వర్క్ అని కూర్చోకుండా కాస్త నేచర్ని ఎంజాయ్ చేయండి. అలాగే వరుణ్, నీలాంటి కంపెనీ ఉంటే బాగుండేది. ఏం చేద్దాం, బోరింగ్ కంపెనీ ఒకటి దొరికింది. కొన్ని జన్మలు అంతే శైలజ్ గారు.
రే వరుణ్, నేను వచ్చాకుంటుంది నీకు. బుద్ధి లేదు? డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని తెలీదా? బుద్ధి నాకు కాదు, మీకు లేదు. డ్రైవ్ చేసేది నువ్వైతే నేనెందుకు ఫోన్ మాట్లాడకూడదు? ఆ, అంటే అది ఎవరు మాట్లాడినా సరే డ్రైవింగ్ ప్లేస్లో ఉన్నవాడికి కన్ఫ్యూజనే కదా. సాకులు చెప్పను. కావాలనే నన్ను భయపెట్టి నేనే కార్ దిగి వెళ్ళిపోయేలా చేయాలని నీ ప్లాను, అంతే కదా? చూడు, నాది మాట అంటే మాటే. ప్రాజెక్ట్ కోసం నిన్ను తీసుకెళ్తున్నాను అంతే. అసలు నాకు ఇష్టం లేకపోతే నిన్ను నా కార్ డోర్ కూడా తాకనిచ్చేవాడిని కాదు. ఆహా! వచ్చాడండి సత్య హరిశ్చంద్రుని కజిన్ బ్రదర్. నీ గురించి నాకు తెలీదా? నువ్వు ఎర్ర తేళ్ళంటి వాడివిరా. కుట్టే వాళ్ళకి తప్ప చూసే వాళ్ళకి కనిపించవు. నన్ను ఎర్ర తేలంటావా? నువ్వేనే కింగ్ కోబ్రావి. నేను కింగ్ కోబ్రా అయితే నువ్వు అది నువ్వు. స్టాప్. చూడు, నువ్వు నేను ఇలా వాదించుకుంటూ ఉన్నావంటే వైజాగ్ కాదు కదా, సిటీ కూడా దాటలేం. ఆర్గ్యుమెంట్ చేసేది నువ్వు. అందుకే నువ్వు నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోకూడదు. కావాలంటే ఏదైనా వస్తువునో మనిషినో దేన్నో ఒకదాన్ని మీడియంగా చేసుకుని మాట్లాడుకోవాలి. డీల్ ఓకేనా? నీ సుత్తి ఫేస్ చూడడం కంటే అదే బెటర్. డీల్ ఓకే. నీది పెద్ద సుందరమైన ఫేస్ మరి. స్టీరింగ్ లా ఉండు. పిచ్చి కూతలు కుయ్యకు. హారన్వి హారన్లా ఉండు. రూట్ మారిపోయింది. ఫారెస్ట్ ఏరియాలోకి ఎలా వచ్చాం? పని పట్టలేదా? ఎందుకు ఊరికే ఆపుతారు? బ్రేకులో ఉండండి. కోతి మొహాలు రోడ్డుకు అడ్డంగా పరిగెడుతూ ఉంటాయి. వాటి వల్లే రూట్ కూడా డైవర్ట్ అయింది. కోతులు కాదు సార్, ఆత్రం. ఐఆమ్ మిస్టర్ ఆత్రం. ఎవరే నువ్వు? కారులోకి ఎలా వచ్చావు? డోర్ తీసుకొని వచ్చానండి. అసలు డోర్ ఎప్పుడు తీసావు? కార్ ఆగినప్పుడేనండి. ఓరి మగాడా, కారు ఆపినట్టు నాకే అర్థం కాలేదు. నువ్వెప్పుడు చూసావు? ఎప్పుడు ఎక్కావు? మీ కార్ కడ్డం వచ్చింది నేనే. కారు సడన్ బ్రేక్ వేయగానే కార్లకు ఎక్కింది నేనే. అలా కారుకి అడ్డం పడకపోతే లిఫ్ట్ కావాలని అడగొచ్చు కదా. ఆత్రం అండి, ఆత్రం. నేను బొటన వేలు చూపించి లిఫ్ట్ అడుగుతాను, మీరేమో కారు ఆపకుండా మధ్యలో వేలు చూపించి వెళ్ళిపోతారు. ఈ అడవిలో ఎవరు ఆగుతారు? అనవసరంగా టైం వేస్ట్ ఎందుకని అందుకే మిమ్మల్ని షాక్ లో పెట్టి నేను కార్లోకి వచ్చేసాను. ముందు మీరు కార్ దిగండి. స్ట్రేంజర్స్ కి మేము లిఫ్ట్ ఇవ్వం. ఏయ్, కార్ని బాబుసం అనుకుంటున్నావా? నువ్వెవరు లిఫ్ట్ ఇవ్వడానికి? ఇవ్వమనే కదండి అడుగుతున్నాను. అడగగానే అడ్డమైన వాళ్ళకి లిఫ్ట్ ఇస్తూ పోతే వైజాగ్ కి ఎవడెళ్తాడు? ఎవడో ఎందుకు వెళ్తాడండి, నేను వెళ్తాను. నీ సోది జర్నీ కంటే ఈ సోంబేర్ మొహంతో జర్నీయే బెటర్. నేను లిఫ్ట్ ఇస్తాను. సార్, ఇంతకీ నేను సోదినా లేక సోంబేరినా? ఇచ్చుకో. ఎవడొద్దన్నాడు? నేను కూడా సన్యాసులతో కలిసి జర్నీ చేయలేనులేండి. ఐఎమ్ నాట్ సన్యాసి మేడం. ఐ హావ్ 2 wives, 2 children. ఇంకెందుకు ఇక్కడే టెస్ట్ వేసావు? వెనకెళ్ళు. నేను వెనకాలే ఉన్నా కదా సార్. ఇదేదో పెద్ద సీఎం సీట్ అన్నట్టు బిల్డప్ ఒకటి. దీని మొహానికి సీఎం సీట్ ఒకటే తక్కువ. ఓహో, ఇది మొగుడు పిల్లల ఇండైరెక్ట్ వార్ అన్నమాట. తమరు
కాస్త ముందొచ్చి కూర్చోండి. అలాగే మేడం. పోనీయండి సార్. ఓరు నీ ఆత్రం సల్లంగుండా, అట్లీస్ట్ షాక్ తినే గ్యాప్ అయినా ఇవ్వయ్యా బాబు. షాక్ దేవుంది సార్. వైజాగ్ వెళ్ళే లోపు కేకులు తిన్నట్టు తినొచ్చు. ముందు మీరు 200 తగ్గకుండా పోనీయండి. హలో, రీచ్ అయ్యావా? వెరీ గుడ్. అయితే మన ప్లాన్ మొదటి మెట్టు ఎక్కినట్టే కదా. వాళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ వైజాగ్ వెళ్ళకూడదు. వాళ్ళ జర్నీ ఆగిపోవాలి. ప్రాజెక్టు చేజారిపోవాలి. ప్లాన్ అంతా గుర్తుంది కదా? గుర్తుంది. ఎందుకు గుర్తులేదు? మీరేం దిగులు పడకండి. వైజాగ్ వెళ్ళే లోపు పని ముగించేస్తా కదా. ఉంటాను. సార్, మరీ ఇలా మోమాటంగా డ్రైవ్ చేస్తే మనం వైజాగ్ బోర్డు కాదు కదా, బార్డర్ కూడా చూడలేం. ఆత్రం గారు, మీకెందుకండి ఇంత ఆత్రం? ఈ పేరు పెట్టాక మీరెలా తయారయ్యారా, లేక ఇలా తయారయ్యాక మీకు ఈ పేరు పెట్టారా? గుడ్ క్వశ్చన్ సార్. మా అమ్మకి నేను పెళ్ళైన 6 నెలలకే పుట్టేశాను సార్. అదెలా? మా నాన్న పెళ్ళికి ముందే ఆత్రపడ్డాడు. నేనేం తక్కువ తిన్నాను అనుకుంటున్నారా మీరు? నాకంతకంటే ఆత్రం ఎక్కువై 7 నెలల్లోనే పుట్టేశాను. చూస్తేనే అర్థమవుతుంది నెల తక్కువ వెదవని. నేను పుట్టగానే మా బామ్మ, వీడేంటి ఉట్టి ఆత్రంగాడిలా ఉన్నాడు, 7 నెలలకే పుట్టేశాడు అందట. అంతే, అప్పటి నుంచి నా పేరు ఇలా ఫిక్స్ అయిపోయింది. అది సరే కాని ఆత్రం గారు, మరి ఇద్దరు పిల్లల సంగతి ఏంటి? అది అది ముందు మా వాళ్ళు నాకు పెళ్లి చేశారు. 3 నెలలైనా దానికి కడుపు రాలేదు. అందుకే సీక్రెట్ గా నేను 2వ పెళ్లి చేసుకున్నాను. దానికి 2 నెలలకే. ఓరుని ఆత్రం తగలయ్యా. మరి మీ మొదటి వైఫ్ని వదిలేశారా? బుద్ధి లేకుంటే సరే. ఎప్పుడు పెళ్ళాన్ని వదిలేయడం, విడాకులు ఇవి తప్ప వేరే ధ్యాస ఉండదా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అయ్యో, నా పిల్లని నేనెందుకు వదిలేస్తానమ్మా? 2వ భార్య వచ్చిన వేలాశిషం ఏంటో గాని మొదటి భార్య కూడా 5 నెలలకే. మరి అంతలా ఆత్రం ఏంటి? 2 నెలలు ఆగుంటే సరిపోయేది కదా. ఏం కొంపలు మునిగిపోయాయని 2వ పెళ్లి చేసుకున్నారు? ఎదుటి వాళ్ళకి క్లాసులు పీకడం కాదు, వేరే వాళ్ళ పర్సనల్ విషయాల్లో తల దూర్చకూడదనే కామన్ సెన్స్ కూడా ఉండాలి. ఏం చేయమంటారు సార్? కామన్ సెన్స్ ని కామన్ పాయింట్ డామినేట్ చేసేసింది సార్. అదే సార్, ఆత్రం. అమ్మో, వీళ్ళిద్దరు నన్ను పాయింట్అవుట్ చేశారో లేదా ఒకరినొకరు పాయింట్అవుట్ చేస్తున్నారో తెలియట్లేదు. సార్, బోర్ కొడుతుంది, కాస్త పాటలు పెట్టచ్చు కదా సార్? లేవు. ఉన్నా రావు. ఉంది కదండి. అన్ని సోది పాటలు వస్తుంటే కట్ చేసి పడేశాను వైర్లు. నేనున్నాను కదండి. మీరు మెకానికా? ఏదో పాత డొక్కు సామాన్ల రిపేర్ చేస్తుంటానంతే. ఏమన్నా? అబ్బే, నేను మీ కారు అనలేదండి, నా ప్రొఫెషన్ గురించి చెప్తున్నాను. ఉండండి, ప్రశాంతంగా పాటలు విందాం. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఎఫ్ఎం. ఇవాళ నేను మీ అందరితో ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే, అమ్మాయిలకు ఈగో ఎక్కువగా ఉంటుందా, అబ్బాయిలకు ఈగో ఎక్కువగా ఉంటుందా అనే టాపిక్ పై మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ టాపిక్ గురించి నాతో డిస్కస్ చేయాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04028889. దేవుడా, దీని కాలు అసలు కలవకూడదు. దేవుడా, నా నంబర్ కలిసేలా చెయ్యి ప్లీజ్. టాపిక్ వీళ్ళిద్దరికి బాగా సింక్ అయినట్టుంది.
అలా నా మొహం చూడకపోతే మీరు కూడా ట్రై చేయొచ్చు కదండి. అందరం కలిసి చేస్తే ఎలా కనెక్ట్ అవుద్దండి? సిగ్నల్స్ అన్నీ మన కార్లోనే స్ట్రక్ అయిపోతాయి. అలా కొంచెం ముందుకెళ్ళనివ్వండి, వస్తాయి. అలాగనే ట్రై చేయకుండా ఉంటే ఎలాగండి? ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది కదా. దానికి నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉందండి. ఏంటది? ఇప్పుడు నేను టాస్ వేస్తానన్నమాట. బొమ్మ పడితే మీరు డైల్ చేయాలి, బొడుసు పడితే మీరు డైల్ చేయాలి. ఓకే, ఇలా ఎవరికి కనెక్ట్ అయిందనుకో వాళ్ళు మాట్లాడొచ్చు. నేను రెడీ. నేను కూడా రెడీ. ఓకే, వేస్తున్నాను. బొమ్మ బొడుసు. బొమ్మ బొమ్మ బొమ్మ. బొరుసు. రెడీ. ఎస్, బొమ్మ 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 బొమ్మ. అయితే ఫస్ట్ నేనే డైల్ చేస్తాను. ఓరి నీ కడుపు మంట, నీ బొమ్మ కోసం నా తల బొప్పి కట్టిస్తావా? సిగ్గు లేకపోతే సరే. చిన్న పిల్లలు చేస్తారు ఇలాంటి చీటింగ్. ఒంటి మీదకి ఏళ్ళొస్తే సరిపోదు, బుర్రలోకి బుద్ధి కూడా రావాలి. బుర్రే పగిలిపోయింది, ఇక బుద్ధి ఎక్కడ ఉంటుందమ్మా? ఆయన నేను కావాలని పడేలేదమ్మా. సార్ సడన్ బ్రేక్ వేసేసరికి ఏదో అలా జరిగిపోయిందమ్మా. నేనైతే అసలు ఒప్పుకోను. మళ్ళీ వెండి. ఈ సలహా ఇచ్చింది నేనే కదమ్మా. మనకి టాస్ గేమ్ అచ్చొచ్చేట్లేదమ్మా. ఒక పని చేద్దాం, నేనే ఫోన్ చేస్తాను. అప్పుడు మీ ఇద్దరు అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్, అమ్మాయిలు పొగరికి పోస్టల్ అడ్రస్ అని ఒప్పిస్తాను. నేను కూడా ఈగోకి కేర్ ఆఫ్ అడ్రస్ అబ్బాయిలే అని ప్రూవ్ చేస్తాను. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నా పేరు ఆత్రం అండి. వావ్, వెరైటీ నేమ్. చెప్పండి ఆత్రం గారు, అమ్మాయిలకు ఈగో ఎక్కువగా ఉంటుందా, అబ్బాయిలకు ఈగో ఎక్కువగా ఉంటుందా? అబ్బాయిలకి ఈగో ఉందంటే వీడు స్పీడ్ బ్రేక్ వేసి చంపేస్తాడు. అమ్మాయిలకి ఈగో అంటే ఈవిడ సీట్ బెల్ట్తో ఊరేసేసి చంపేస్తుంది. అమ్మో. అంటే మేడం, నాకు దీని గురించి పెద్ద అవగాహన లేదు మేడం. నాతో పాటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు మీతో మాట్లాడతారు. ఓ, డిబేట్ అన్నమాట. ఇంట్రెస్టింగ్. స్టార్ట్ చేయండి. అసలు అమ్మాయిలకి ఎంత ఈగో ఉంటుందంటే బాత్రూంలో లాక్ అయిపోయిన వాళ్ళని రక్షించినా కూడా సారీ చెప్పరు. అబ్బాయిలు మాత్రం తక్కువ తిన్నారనుకుంటున్నారా? అమ్మాయిల జీవితాలనే తల్లకిందులు చేసేస్తారు. అయినా సరే రిటర్న్ లో మనల్నే బ్లేమ్ చేస్తారు. ఏయ్, హలో, ఏమిటి? కట్ చేసేసిందా అనుకున్నాను. ఈ దెబ్బతో ఆర్జే సీట్కే రాజీనామా చేసేస్తుంది. రోడ్డు మీద జామకాయలు అమ్ముకుంటుంది. ఇంకా బయలుదేరదామా అండి? అమ్మో, లేట్ అయిపోతుంది. నా ప్లాన్ కూడా లేట్ అయిపోతుంది. అబ్బా, మళ్ళీ ఏమైందమ్మా? ఇప్పటికే లేట్ అయింది అవతల. కదా సార్, సార్ వాళ్ళు ఎందుకు వచ్చుంటారు సార్? ఖచ్చితంగా ఏ అడవి దొంగలో అయి ఉంటారు. చాలే, నోరు మూసుకో. వాళ్ళు దొంగలైతే ఈ పాటికి నా కాలర్ పట్టుకుని కత్తి చూపించి కారులోంచి దించేసేవాళ్ళు కదా. రేయ్, స్పెషల్గా చెప్పాలా? కార్ దిగో.
ఈడేడి పారిపోయి ఉంటాడు. ఇక్కడ ఒకడు ఉండాలి కదరా, ఏమైపోయాడు? అతను అంతే సుడిగాలాగా రావడం తెలీదు పోవడం తెలీదు. ఆడిపోతే పోయాడు, నువ్వున్నావు కదా. తీ తీ, పాకెట్లో ఉన్నవి పర్సులో ఉన్నవన్నీ తీ. ఏంటి దౌర్జన్యమా? ఏయ్. తీ 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 తీ. తీ. ఇంకా 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 ఏమున్నాయి? తీ. బాలు గారు చైన్ జాగ్రత్త. చైన్ 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 తీ. ఆ బ్రేస్లెట్ ఉంగరం కూడా జాగ్రత్త. బ్రేస్లెట్ 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 తీ. ఉంగరం 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 తీ. నీ దగ్గర ఏమున్నాయి? తీ. శైలు గారు గొలుసు జాగ్రత్త. గొలుసా? నా దగ్గరే ఉంది, గొలుసా లేదే. వాచ్ ఉంది అంతే. ఇది కూడా 20 రూపాయలేనండి. రోడ్డు మీద సంతలో కొన్ని వాచ్. మీకు పెద్ద బాగోదేమో. రోలెక్స్ వాచ్ అది. డబ్బులేం లేవా? ఆయన మొగుడుతో వస్తే ఏ పెళ్ళమైనా డబ్బులు తెచ్చుకుంటుందా? మొగుడు 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 మొగుడు. అనుకున్నది నిజమే, వీళ్ళిద్దరూ మొగుడు పిల్లాలే. భయ్యా ఒక్కసారి ఇటు రండి. ఒసే ఒసే ఒసే, నేను నీ మొగుడంటే. అదేంటండి, నాకు మీకు ఎన్ని గొడవలుంటే మాత్రం ఇలాంటి టైంలో పంతాలకు పోతామా ఏంటి? భయ్య 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 భయ్య, దానికి నాకు ఏ సంబంధం లేదు భయ్యా, అన్నీ అబద్ధాలే. ప్లీజ్ భయ్యా ప్లీజ్ ప్లీజ్. చెప్తారండి సంగతి. మాటలు నమ్మకండి.